హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. సో ఏపీ పాలిసెట్ సంబంధించి మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. అందులో భాగంగా మనకు హెచ్ఎల్సి సెంటర్స్లో మే 27 నుంచి జూన్ 3 వరకు అయితే హెచ్ఎల్సి సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగబోతుంది. చాలామంది అడిగారు కదా హెచ్ఎల్సి సెంటర్ అంటే ఏంటి సార్ అనేసి. హెచ్ఎల్సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్. ఆల్రెడీ మన వీడియోలో చెప్పుకున్నాము. హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్లో ఏం జరుగుతుంది అంటే మీరు 2 నుంచి 4 జిరాక్స్ కాపీలు వెళ్ళాలి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ 10th క్లాస్ మార్క్ లిస్టు, స్టడీ 4th నుంచి 10th వరకు, క్యాస్ట్, ఇన్కమ్, పాలసీ, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, తర్వాత మీరు ఫీజు కట్టిన ఆ ఫీజు పేమెంట్ రిసిప్ట్, క్యాస్ట్, రెసిడెన్స్ ఇవన్నీ తీసుకుని వెళ్తే అవి కూడా జిరాక్స్లు తీసుకెళ్ళాలి. ఒక 3 నుంచి 4 సెట్లు తీసుకెళ్తే చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కంపల్సరీ. ఈ కింద ఇవ్వబడిన హెచ్ఎల్ సెంటర్లో వెళ్తే అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు ఏ కాలేజ్ కావాలో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి హెచ్ఎల్ సెంటర్లో ఏ డిస్ట్రిక్ట్లో ఏమేమి ఉన్నాయి. ఇది వచ్చేసి 2023లో ఇచ్చింది. సో మీకు 2024లో కూడా ఆల్మోస్ట్ 99% ఇవే వస్తాయి. మహా అయితే ఒక 2 లేదా 4 లేదా 5 కంటే ఎక్కువైతే చేంజ్ కావు, అంటే ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అంతే. సేమ్ ఇవే సెంటర్సే ఉంటాయి. కావాలంటే మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు 27 నుంచి. ఇక్కడ చూడండి అనంతపూర్లో కొన్ని చోట్ల కొన్ని డిస్టిక్లకి ఒకటే ఇచ్చారు సెంటర్, కొన్ని డిస్టిక్లకి ఏమో 2 ఇచ్చారు. చూడండి, గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అనంతపూర్ డిస్టిక్, ఇక్కడ చూడండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపూర్. తర్వాత అనంతపూర్ డిస్టిక్లోనే కళ్యాణదుర్గ్ కూడా ఇచ్చారు. చూడండి ఎక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కళ్యాణదుర్గ్ ఇలా. సో నేను స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను. మీ డిస్టిక్లో మీకు ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్, ఇది బాగా గమనించండి. నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్, ప్లేస్, డిస్టిక్. సో ఈ 3 గమనించండి. నేనైతే స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను, క్లియర్గా అయితే గమనించండి. సో దీంట్లో అయితే ఏం మార్పు ఉండదు, దాదాపుగా ఇందులోంచే వస్తాయి. సో ఒకసారి చూడండి. 4th వన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో ఉంటుంది. అండ్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కేటీ రోడ్ తిరుపతి డిస్టిక్ చిత్తూరు. సో ఇది 2023 కాబట్టి సో కొంత మార్పు అయితే ఉంటుంది. ఒక మహా అంటే ఒక 3 లేదా 4 సెంటర్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు బాగా గమనించండి. ఈ డిస్టిక్, ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఇవన్నీ అయితే బాగా నోట్ చేసుకోండి. సో మీకు దగ్గరలో ఏవైతే ఉన్నాయో వాటిని బాగా చూసుకోండి. ఇక్కడ చూడండి కృష్ణాలో 1, 2, 3, 4 4 ఇచ్చారు. కృష్ణాలో అంటే 15 నుంచి 18 వరకు 4 ఇచ్చారు. కర్నూలుకు కూడా 2 ఇచ్చారు. ఒకటి కర్నూలు ఇచ్చారు, నంద్యాల ఇచ్చారు. అఫ్కోర్స్ నంద్యాల కూడా సపరేట్ జిల్లా అనుకోండి. సో ఇలాగైతే ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. ఎవరు అడిగారు కమిషన్లో ప్రకాశం ఎక్కడ సార్ అనేసి. డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రకాశం డిస్టిక్ చూడండి, అది బాగా గమనించండి. శ్రీకాకుళంలో ఒకటే ఇచ్చారు. విశాఖపట్నం 2 ఇచ్చారు. అండ్ విశాఖపట్నంలో 1, 2, 3, 4, 5 ఇచ్చారు. విశాఖపట్నంలో 5 ఇచ్చారు. అవన్నీ బాగా గమనించండి. విశాఖపట్నము, నర్సీపట్నము, విశాఖపట్నము, పెందుర్తి, పాడేరు, అనకాపల్లి. విజయనగరంలో కూడా 2 ఇచ్చారు. అండ్ వెస్ట్ గోదావరి కూడా 3 ఇచ్చారు. అండ్ చిత్తూరు 2 ఆల్మోస్ట్ పైన అయిపోయింది. ఈస్ట్ గోదావరి కూడా 2 ఇచ్చారు. సో ఇలాగా ఇవన్నీ అయితే క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ నుంచి నేను మళ్ళీ స్క్రోల్ డౌన్ చేస్తాను. సో దీంట్లో మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజ్ ఉన్నాయో చూసుకోండి. సో దీంట్లో అయితే ఏ మార్పు ఉండదు. రేపు 27 కూడా ఇందులోంచే ఉంటాయి. మీకు మహా అయితే ఒక 3 లేదా 4 కాలేజ్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, కానీ అంతకంటే చేంజ్ అయితే అవ్వవు. సో ఈలోగా మీరు జిరాక్స్, ఒరిజినల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు సార్, ఒకవేళ డాక్యుమెంట్ ఏదైనా ఒకటి మిస్ అయితే ఏంటి సార్ అంటే ఏం పర్వాలేదు. మీరు లేకపోయినా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. అక్కడ వాళ్ళకి చెప్పండి, సార్ ఇదైతే నా దగ్గర లేదు, నేను సో టైంలో కాలేజ్ సబ్మిట్ చేస్తాను చెప్పండి. ఆ టైంలో మీరైతే కాలేజ్ సబ్మిట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. అక్కడ వాళ్ళు రాసుకుంటారు మీరు ఏం ప్రొవైడ్ చేశారు, అక్కడ మీరు ఏం సబ్మిట్ చేశారు, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయో రాసుకుని మీకు మీ కాలేజ్ ఓపెన్ అయ్యాక సో కాలేజ్లో మీరు ఆ పెండింగ్ ఏదో ఉంటుందో ఆ పెండింగ్ దాన్ని అక్కడ మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఇదండి వాళ్ళ అప్డేట్. సో ఇలాంటి మరొక అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ నోటిఫికేషన్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. మీరు లైక్ చేస్తారు, యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మంది కూడా రీచ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.